కాంతా నాకు యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి ఎలాంటి నెగిటివిటీ లేదు. దాని గురించి నేను మాట్లాడిన పెర్ఫార్మెన్సెస్ ఆర్ సూపర్ పెర్ఫార్మెన్సెస్. అండ్ రాణా గారు నిజంగా సర్కాస్టిక్ స్మైల్ కానీ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ బాగా చూపించారు. ఒకటే హాల్లో ఒకటే స్టూడియోలో తీసేశారు సినిమా అంతా. అది కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇంత ల్యాగ్ ఎందుకు? మీరు యూ సెడ్ ఇట్ ఈస్ అ ఫిలిం, బెటర్ యూ ప్రిపేర్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్ బై సేయింగ్ ఇట్ ఈస్ ఎ డాక్యుమెంటరీ. మీరు డాక్యుమెంటరీ అని చెప్పి మమ్మల్ని ప్రిపేర్ చేసి ఉంటే మేము డాక్యుమెంటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాం. అండ్ డాక్యుమెంటరీ షుడ్ బి ఆఫ్ 1.5 hours ఆర్ 1 hour. సో అలా ప్లాన్ చేసుకుని దాన్ని ఏమన్నా చేసి ఉంటే బాగుండేదేమో. ఇంత ల్యాగ్ చేయకుండా అనిపించింది. అదొక్కటే నాకు ప్రాబ్లం అనమాట. మిగతా పెర్ఫార్మెన్సెస్ కానీ మ్యూజిక్ కానీ అంతా ఓకే. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత ల్యాగ్ అనవసరం. అండ్ గ్యాప్ ఏం తెలియలేదని నా గ్యాప్ ఏమంత ఏం అనిపించలేదు. పెర్ఫార్మెన్సెస్ అన్నీ దుల్కర్ గారు. ఆయనకైతే అంటే ఈ స్టోరీ ఇవన్నీ పక్కన పెడితే ఫర్ హిజ్ యాక్టింగ్ నేషనల్ అవార్డ్ పక్కా అనే పెర్ఫార్మెన్స్ అనమాట. ఒక సీన్ ఉంటుంది, ఆ షేడ్స్ 4 steps అని అవసరం అసలు. అది నిజంగా దుల్కర్ గారు. అండ్ భాగ్యశ్రీ అంటే రెండో సినిమాకి ఇలాంటి సినిమా 2-3 థర్డ్ సినిమా అనుకుంటున్నా తెలిసి, థర్డ్ ఆర్ ఫోర్త్ ఫిలిం. సో ఇలాంటి సినిమాని యాక్సెప్ట్ చేయడం అనేది ఇట్స్ లైక్ ఏ ఛాలెంజ్. సో భాగ్యశ్రీ కూడా పెర్ఫార్మెన్స్ కూడా పీక్స్. రాణా గారు సర్కాస్టిక్ స్మైల్ తోటి ఆ ఇన్వెస్టిగేషన్, ఆయన నుంచి ఒక కొత్త రాణా గారిని అంటే విలన్గా ఆయన మనం బాహుబలిలో ఆల్రెడీ చూసాం. బట్ ఏంటో డిఫరెంట్గా కనిపించారు. ఇన్వెస్టిగేషన్, ఆ గెటప్ ఇదంతా కూడా ఎక్కువ అక్కర్లేకుండా సింగిల్ కాస్ట్యూమ్ తోటి కొట్టేశారు మొత్తం సినిమా అంతా కూడా. కనెక్ట్ అవ్వడం అయితే కష్టమేనా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను. నేను జనాల్ని, ఎందుకంటే మైట్ బి ఒకరికి కనెక్ట్ అవ్వచ్చు, ఒకరికి అవ్వకపోవచ్చు. అందరి జడ్జ్మెంట్ నేను చెప్పడం కరెక్ట్ కాదు. నా జడ్జ్మెంట్లో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. నాకు అనిపించింది ఏంటంటే 70mm థియేటర్లో 90mm రాడ్ వేశారు అనిపించింది. సినిమా వాళ్ళ కథల్ని ఆల్రెడీ మన పూరి జగన్నాథ్ గారు ఒక సినిమా తీశారు, అందరికీ మీకు తెలుసు. నేనంతే ఆ కైండ్ ఆఫ్ అలాంటి స్టోరీస్ జనాలకి నచ్చుతాయి అంటే రియల్ లైఫ్లో యాక్టర్స్ని చూసినట్టుగా వాళ్ళ జీవితాలని సినిమాలుగా తీస్తే చూస్తారా లేదా అనేది డౌటే. బట్ కానీ సినిమా విషయానికి వస్తే మాత్రం అద్భుతంగా ఉంది. అంటే ఇది ఒక అతని యాక్టర్ ఎవరు దుల్కర్ సల్మాన్ గారు ఉన్నారు చెప్పి, ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు అన్నట్టుగా చేశారన్నమాట. చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ అన్నమాట. అంటే సినిమా వాళ్ళ జీవితాలు ఓపిక అండి. ఓపిక ఉంటేనే వాళ్ళు సినిమా యాక్టర్స్ అవుతారు. ఓపిక లేకపోతే వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. అది మీ ఇష్టం. అది నేను చెప్పలేను కదా. నేను కూడా యాక్టర్ని. సో నేను ఓపికగా కూర్చున్నాను. అది మీ ఇష్టం, మీరు ఓపికగా కూర్చుంటారు. తెలియదండి, నేను అందరి గురించి చెప్పలేను. బట్ నాకైతే బాగా నచ్చింది. యా, ఆబ్వియస్లీ కంపల్సరీ సినిమా లవర్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే వాళ్ళ గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుందిగా. సో అది చూపించే ప్రయత్నంలో చాలా బాగా తీశారని నేను అయితే అనుకుంటున్నాను. బాగుందంటే బాగుంది భయ్య. అంటే రొట్టా సినిమా లెక్క కాకుండా కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. మూవీలోనే ఒక మూవీ తీసి చూపించడము, కాకపోతే కొంచెం మహానటి షేడ్స్ అలా మనం అనిపిస్తూ ఉంది చూసినట్టుగానే. బాగుంది. అందులో దుల్కర్ యాక్టింగ్ అయితే చించి పడేస్తాడు. భాగ్యశ్రీ ఇది యాక్చువల్లీ ఇదే ఫస్ట్ మూవీ అట. రీసెంట్గా ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు. చాలా బాగా యాక్ట్ చేసింది అమ్మాయి కూడా. సముద్రకుని ఈ సినిమా చూడాలంటే మినిమం సినిమాలు ఎవరైనా ఉండాలి భయ్య, అయితే వాళ్ళకి నచ్చుతుంది. ఇక కామన్ ఆడియన్స్ కంటే మేబీ అంత ఎక్కకపోవచ్చు. అంటే కొంచెం స్లో ఫేస్డ్ ఉంటుంది. దుల్కర్ మూవీ గురించి తెలిసిందే కదా, అది చూడాలంటే కొంచెం పేషెన్స్ ఉండాలి. అది ఉంటే మాత్రం క్లిక్ అవుతుంది. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్ ఉంటుంది. ఎవరు చంపారో అని ట్విస్ట్ తెలియదు, అదే మూవీ. ఓకేనా. సెకండ్ హాఫ్ కొంచెం డల్ ఉంది, పేషెన్స్ ఉండాలి, బట్ అర్థం చేసుకునే మైండ్ ఉండాలి మూవీ. ఓకే, యూత్ కనెక్ట్ అవుతుంది. కానీ బాగుందన్న మూవీ, చాలా బాగుంది. కొత్త కాన్సెప్ట్ చాలా బాగుంది. హీరో హీరోయిన్ యాక్షన్ చాలా బాగుంది. అట్లా ఏం లేదండి, నచ్చింది నాకు కాన్సెప్ట్. సూపర్ బాగా చేశారు. డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. రియలిస్టిక్గా ఉంది. హీరో గారు మాత్రం అదిరిపోయేటట్టు యాక్టింగ్ చేశారు. నాకు హీరో గారు వడ్డేనవీన్ గారు లాగా కనబడ్డారు ఈ సినిమాలో. అదిరిపోయే పెర్ఫార్మెన్స్. గుడ్, బాగుందండి. బాగుంది బ్రో, మంచిగా ఉంది. పర్లేదు, యాక్టింగ్ బాగానే మంచిగా చేసారు. అందరు బాగా చేశారు. ఒక్కొక్క సీన్కి బాగుంది మూవీ.
యాక్టింగ్ బాగుంది, కాన్సెప్ట్ కొత్తగా ఉంది, బాగుంది. ఓకే బట్ ఎక్కడైనా బోర్ కొట్టింది సినిమా? ఆహా లేదు, బోర్ కొట్టలేదు. బట్ కొంచెం సెకండ్ హాఫ్ చూసినప్పుడు ఓపిక ఉండాలి అంటున్నారు, అది నిజమా? కొంచెం ఓపిక అయితే ఉండాలి. ఓకే ఎవరు ఎక్కువ డామినేట్ చేశారు ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు మీకు? అందరు బాగా చేశారు. కాంతా ఒకటే మాట చెప్తా ఖచ్చితంగా, కిరాకన్న వండర్ఫుల్ మూవీ. ఇంటర్వెల్ బిఫోర్ వరకు ఒక రేంజ్ అయితే, ఇంటర్వెల్ తర్వాత రానా ఎంట్రీతో మనం టోటల్గా ఎంటర్టైన్మెంట్ అవుతాం, మస్తు అవుతాం. మనోడికి రానాకి నేను చాలాసార్లు అన్నట్టుగా నేను హీరోగా సెట్ అవ్వనరా, క్యారెక్టర్ వైజ్ చాలా సెట్ అవుతానని 100% సెట్ అయ్యాడు. ఇంటర్వెల్ తర్వాత అయితే రానా వల్ల ఎంత నవ్వాలో అంత నవ్వుకున్నాము. ఇంటర్వెల్ బిఫోర్ వరకు ఒక ఎత్తు, ఇంటర్వెల్ తర్వాత ఒక ఎత్తు. రానా పక్కన పెట్టితే సముద్రకాని అండ్ హీరో యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అన్న. రీసెంట్గా ది గర్ల్ ఫ్రెండ్ అయితే ఎలాగైతే మెల్లగా ఒక మత్తులాగా ఎక్కి ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో, ఇది కూడా అలాగే ఒక 2 రోజులు ఆగితే జనాలకి ఎక్కి కూర్చుంటుంది అన్న నెత్తిలో, మైండ్లో. అంత బాగా అనిపించింది. ఓన్లీ సినిమా అన్న, యాక్టింగ్ గురించి చెప్తున్నా, వండర్ఫుల్గా ఉంది. సేమ్ మహానటి ఫేవర్ కనపడుతూ ఉంటుంది మనకు. ఆ వాతావరణం, అప్పట్లో ఆర్టిస్టులు, వాళ్ళకు జరిగిన నష్టాలు, వాళ్ళని ఎవరు ఎలా మోసం చేశారు, ఈ టైప్లో తీసుకొచ్చారు. ఆ స్టూడియోలో అవి చూపిస్తూ చాలా బాగా అనిపిస్తుంది. వండర్ఫుల్ మూవీ, చాలా బాగుంది. కాంతానా శాంతనా తెలుసుకోవాలంటే సినిమా చూడండి. దుల్కర్ సల్మాన్ కెరీర్లో ఒక ఉత్తమ ఆర్టిస్ట్ అంటారు, ఉత్తమ నటుడు అంటారు కదా, అంత మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నది. అలాగే సముద్రఖని గారి